వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ అనేది మర్కుక్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్. ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి 19 గుంటాస్ వరకు మనకు సేలింగ్కి అయితే ఉంది. 80 ఫీట్ బీటీ రోడ్ నుంచి 350 మీటర్స్ అనేది మనకు రోడ్ సైడ్లో ఉంటుంది. స్క్వేర్ బీట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది, రెడ్ సాయిల్ ల్యాండ్ ఇది. ఈ ఏరియాలో మనకు ఫుల్ వాటర్ సోర్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకు కొండపోచమ్మ రిజర్వాయర్కి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ కాబట్టి ఇక్కడ ఫుల్ వాటర్ సోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి గౌరారం రాజీవ్ రహదారి అనేది 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే కేసీఆర్ ఫామ్ హౌస్ అనేది 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి కావేరీ యూనివర్సిటీ అనేది 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. రాబోతున్నటువంటి త్రిబుల్ అనేది 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి షామీర్పేట్ ఓఆర్ఆర్ అనేది 28 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే జేబీఎస్ అనేది 50 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్లో మనకు ఫామ్ ల్యాండ్స్ కానీ అట్లాగే ఫామ్ హౌస్లు కానీ నిర్మించుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి ప్లేస్ ఇది. అట్లాగే హైదరాబాద్కి అతి సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. ఇక్కడ చుట్టూ కూడా మనకు వెంచర్స్ అట్లాగే ఫామ్ ల్యాండ్స్, ఫామ్ హౌస్ అయితే వెల్ డెవలప్డ్ ఏరియా ఇది. ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి 1.5 CR పర్ ఎకర్ వరకు రైతు అయితే చెప్తున్నారు. మీరు కనుక హైదరాబాద్కి పరిసర ప్రాంతాలు ఒక మంచి ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అట్లాగే మీకు సంబంధించినటువంటి ల్యాండ్స్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా లేదా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.